బిత్తిరి సత్తి వీడియోపై హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన వీడియో భగవద్గీతను కించపరిచినట్టుగా ఉందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రాష్ట్రీయ వానర సేన అధ్యక్షుడు మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని పలు డిమాండ్ చేశారు. ఇదే విషయమై బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు తమ సంస్థ తరపున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. బిత్తిరి సత్తి గారు ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. బిత్తిరి సత్తి గారు మీకు అన్ని మతస్థుల మీద లేకుండా ఓన్లీ హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద, హైందవ ధర్మం మీద మీరు ఎందుకు ఇలాంటి పద్యాలు వాడి కించపడడం ఏంది? నువ్వు భగవద్గీతను కించపరచడం ఏంది? మా వారసేన గురించి మాట్లాడితే కూడా నువ్వేం బుక్కుడో విక్కోపోరి, మీరు ఏం చేసుకోరు. మేము ఏం చేసుకునే కాదు, మేము ఏం చేస్తా కానీ లీగల్ గా అందరిలాగా పోయి మేము ఏదో దౌర్జన్యాలు చేసి ఇంట్లో మీద అటాక్ చేసే పద్ధతి మాది కాదు. వారసేనది మేము ఏది ఉన్నా లీగల్ గా పోయి మాట్లాడి లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము. కాబట్టి ఖబర్దార్ బిత్తిరి సత్తి గారు, మీరు హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే మాత్రము మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. నిన్ను ఇడిచిపెట్టేదే లేదు. నేను హిందువును అంటున్నాను, నువ్వు హిందువు అయితే ఈ యొక్క భగవద్గీత కించపరిచిన దాని మీద హిందూ సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఈ హిందూ సమాజం క్షమించదు. నీ మీద ఏదైతుందో మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే కంప్లైంట్ బుక్ ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది. రేపు పోయి చేస్తాము. అయిన తర్వాత నువ్వు ఈ హిందూ సమాజం వల్ల నీకు మేము పిలుపునిస్తున్నాం. హిందూ సమాజం ఎవరు కూడా ఇలాంటి వారి యొక్క ప్రోగ్రామ్స్ను, ఇలాంటి వారిని సోషల్ బైకాట్ చేయాలి. మన యొక్క మంచితనాన్ని చాతగానితనంగా బిహేవ్ చేస్తారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రీయ వానర సేన మాత్రం ఒప్పుకునే ప్రశ్నే లేదు. వీరిని వెంటాడుతాం. ఏదైతే